కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. చాలా ఉత్సాహంగా మొదలుపెట్టిన దేవరా షూటింగ్ అదే పనిగా ఆగిపోతూ వస్తోంది. నిజానికి వీళ్ళు అనుకున్న టైంకు దేవరా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి కావాలి, కానీ కాలేదు. ఇంకా చెబితే ఎప్పుడవుతుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్ ఉందంటున్నారు. ఇప్పటి వరకైనా షూటింగ్ పార్ట్ అంతా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే. ఇంకా పాటలున్నాయి, టాకీ కావాలి, ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి. టాకీ కొంతవరకు అయినా పాటల విషయంలో మాత్రం బాగా లేట్ అవుతోందట. ముఖ్యంగా ఒక్క పాట దేవరా కొత్త రిలీజ్ డేట్ కు కూడా చెక్ పెట్టేలా ఉందంటున్నారు. ఎస్, రీసెంట్ గా అక్టోబర్ 10న విడుదల చేస్తామన్నారు. బట్ ఆ టైం కు కష్టమే అంటున్నారు. మరి అందుకు కారణాలేంటో తెలుసు కదా. ఏ ఇండస్ట్రీలో అయినా పాన్ ఇండియన్ సినిమా అంటే చాలా లెక్కలు వేసుకోవాలి. అయితే కోలీవుడ్ వాళ్ళు ఈ లెక్కలు వేసుకోరు. పాన్ ఇండియన్ మూవీ అయినా మాక్సిమం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ను తమ భాష వాళ్ళనే తీసుకుంటారు. బట్ మన వాళ్ళలా కాదు. కెమెరామెన్ నుంచి మ్యూజిషియన్ వరకు వేరే భాషల నుంచే తీసుకురావాలి. వాళ్ళు కూడా టాప్ అండ్ టెక్నీషియన్స్ కావడంతో ఇతర భాషల సినిమాలను లైట్ తీసుకుంటూ ఆ మూవీస్ లేట్ అయ్యేందుకు ఇండైరెక్ట్ గా కారణమవుతుంటారు. కోలీవుడ్ నుంచి ఏఆర్ రెహమాన్ తీసుకుంటే అతను మ్యూజిక్ ఎప్పుడిస్తే అప్పుడే తీసుకోవాలి. మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ రాత్రిపూట మాత్రమే ఉంటాయి. ఇవన్నీ మన దగ్గర కుదరవు. అందుకే అతన్ని వదిలేసింది టాలీవుడ్. పైగా రెహమాన్ మ్యూజిక్ అంటే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇక ఇప్పుడు మనోళ్ళు అనిరుద్ రవిచందర్ మీద పడ్డారు. మనోడు నార్మల్ సినిమాలను కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో బ్లాక్ బస్టర్ అనిపించేయగలడు. అందుకే దేవరకు అతన్ని తీసుకున్నారు. బట్ అనిరుద్ మాత్రం ఎన్టీఆర్ కొరటాలను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒక్క పాట కూడా కాలేదు. ఆ మధ్య గ్లింప్స్ కే ఇబ్బంది పెట్టాడు అన్నారు. ఇక ఈ సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఇంటర్వెల్లో వచ్చే ఓ పాట ఉంటుందట. ఆ పాటపైనే సినిమా సగం విజయం ఆధారపడి ఉందంటారు. బట్ ఈ సాంగ్ అనిరుద్ పట్టించుకోవడం లేదట. ఎప్పుడిస్తాడో కూడా క్లారిటీగా చెప్పడం లేదంటున్నారు. కానీ ఆ ట్యూన్ ఇప్పటికే వచ్చి ఉంటే షూటింగ్ కూడా అయిపోయేదట. పైగా ఈ పాటలో మెయిన్ ఆర్టిస్టులంతా ఉండాలట. దీంతో మిగతా ఆర్టిస్టుల డేట్స్ కూడా వేస్ట్ అవుతున్నాయి. బట్ అనిరుద్ మాత్రం ఆ ట్యూన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటున్నారు. ఏదేమైనా బెస్ట్ అవుట్పుట్ కోసం కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కానీ మరీ ఇంత ఆలస్యం అంటే అసలుకే మోసం వచ్చినా ఆశ్చర్యం లేదు. దీంతో ఎన్టీఆర్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు దేవరా పూర్తి కాక అటు మరో ప్రాజెక్ట్లోకి ఎంటర్ కాలేక సతమతమవుతున్నాడట. మరి సాంబార్ సార్లను నమ్ముకుంటే ఇట్లనే ఉంటదేమో.